ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు చిరకాల వాంఛగా మిగిలిన శనివారపేట కాజ్వే వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి ఆర్థికపరమైన ఆమోదం లభించిందని వచ్చే నెలలోనే టెండర్లు పిలవడం పనులు ప్రారంభం కావడం జరుగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తన పర్యటనలో భాగంగా ఈ ప్రాంతాల్లో బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపి ప్రస్తుతం నిధుల విడుదలకు మార్గం సుగమం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక కావడం కూటమి ప్రభుత్వానికి ఎంతో గర్వకారణమని బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నగరాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇతర నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ప్రజలకు మరిన్ని మేళ్లు చేయాలన్నది తమ అంతిమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి 54,86,00,000 రూపాయల భారీ నిధులను వివిధ గ్రాంట్ల ద్వారా మంజూరు చేయించి పనులు పూర్తి చేసి మెరుగైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పారు. పీపీపీ విధానం అంటే అందరి సమిష్టి కృషికి ప్రతీక అన్న ఆయన తద్వారా వచ్చే ఫలాలు అందరికీ సమానంగా దక్కుతాయన్నారు. వైద్య విద్య అంటే ఏంటో ముందు అవగాహన చేసుకుని విమర్శలు చేయాలని జగన్కు సూచించిన ఎమ్మెల్యే చంటి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సకల సదుపాయాల కల్పనే లక్ష్యంగా పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. ఈ నిర్ణయం ప్రతిభ కలిగిన వైద్య విద్యార్థులకు మేలు చేసేదనంటూ పేర్కొన్న ఆయన కోటి సంతకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు. కోటి సంతకాల పేరుతో వైసీపీ నాయకులు ఆడిన డ్రామాలన్నీ ప్రజలకు తెలుసునన్న ఆయన ఈ కార్యక్రమంలో జగన్ గ్రాఫ్ మరింత దిగజారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మనకి చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే మంచి శుభదినం కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ మరి ఆయనకి రావటం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. మా తెలుగుదేశం పార్టీకి అది ఒక శుభదినం. ఎందుకనంటే ఇది ఎప్పుడు కూడా ఇవాల్టి వరకు కూడా ఏ సీఎంకి కూడా రాలా. దీంట్లో కూడా ఏదైతే టాప్ మోస్ట్ 10 ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళు ఒక కమిటీగా కూర్చుని ఎవరైతే బాగున్నదో అనేది ఈ అవార్డుని సెలక్షన్ చేస్తారు. అది మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రావటం మా అందరికీ కూడా ఆనందదాయకం ఉంది. ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా భావించడం జరుగుతుంది. మరి ఇదేమీ తెలియనట్టు అందరూ కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవార్డులు కానీ ఆయన చేస్తున్న వర్క్ను కానీ చూసి దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం గురించి జనాల్ని కన్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి అంటే అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి కింద లెక్క. ప్రైవేట్ ప్లస్ ప్రభుత్వం భాగస్వామి అయ్యి చివరికి ఏమవుద్ది, అది ప్రభుత్వాందే అవుద్ది. ఇవాళ ప్రైవేట్ వాళ్ళతో మనం పెట్టుబడి పెట్టేస్తే రాబోయే భవిష్యత్తులో ఆ ఆస్తి ప్రభుత్వాందే అవుతుంది. ఒక 15 సంవత్సరాల పాటు ఆ ఫలాలు మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అందుతాయి. ఎన్ని కూడా ఏదైతే 50% సీట్లు వాళ్ళకి ఇస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనల ప్రకారం వాళ్ళందరికీ కూడా సీట్లు ఏర్పడతాయి. వాళ్ళ వైద్య విద్య అనేది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. అనేకమైన ఏర్పాట్లు మెడికల్ కాలేజీలో చేస్తేనే కానీ మంచి డాక్టర్లు తయారవరు. మరి అత్యవసర మార్కులతో పాస్ అయ్యి మరి డాక్టర్లు చేయాలంటే కుదిరేది ఉండదు. అప్పుడు పేషెంట్లు ఎవరో బతికే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా అన్నీ కూడా సకల సదుపాయాలు మెడికల్ కాలేజీలకు ఉంటేనే అందులో నుంచి ప్రతిభ గల విద్యార్థులు బయటికి రావడం జరుగుద్ది. మరి ఏమీ తెలియనట్టు వీళ్ళందరూ కూడా కోటి సంతకాలు పెట్టించారంటున్నారు. ఎవరితో పెట్టించారంటే మీరు అందరూ ఫోటోలు కూడా పెట్టాం మీ మీడియా వాళ్ళకు కూడా. ఎక్కడ సుబ్బమ్మదేవి హై స్కూల్ దగ్గర నుంచి బయటకు వచ్చే పిల్లలతో, అంటే 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలతో సంతకాలు పెట్టించేస్తున్నారు. రోడ్డు మీద మోటార్ సైకిల్ మెకానిక్లు వెళ్తే వాళ్ళతో సంతకాలు పెట్టించేస్తున్నారు. ఇక వాళ్ళకి ఏంటి చెప్పేది, సంతకం పెట్టినట్టే. అలాగే 80 ఏళ్ళు పైన వచ్చిన వాళ్ళతో సంతకాలు పెట్టిస్తున్నారు. వాళ్ళకి మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళు ఏళ్ళు ముద్ర వేసేవాళ్ళు. వీళ్ళతో సంతకాలు పెట్టించి కోటి సంతకాలు పెట్టారంటున్నారు. సరే, అయితే కోటి సంతకాలే పెడితే
జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంత పడిపోయిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఎన్ని నోట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని సంతకాలు పెట్టారు అనేది. అంటే చిన్నపిల్లలు కూడా కలిపి పెడితే 1,000 సంతకాలు అయినాయి అంటే వాళ్ళ గ్రాఫ్ ఏ విధంగా పడిపోయింది అనేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వైసీపీ ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందో, ఏదైతే అభివృద్ధి చేస్తుందో దాన్ని ప్రజలకి చెప్పినప్పుడు వాళ్ళని కూడా వాళ్ళు చేసే మంచి చెప్తున్నారనేది వింటారనేది తెలుసుకుంటే ప్రజలు ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. నేను మొన్న కూడా చెప్తున్నా పద్దాక 11 వచ్చాయని చెప్పి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ 11 కూడా పోగొట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని సందర్భంగా తెలియజేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టాన్ని మరి రూపొందించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషితో మరి అహర్నిశలు కూడా కష్టపడి గవర్నమెంట్ నుంచి ఈ 2 గ్రాంట్లు కూడా 148, 143, 291 కోటి ఈ గ్రాంట్ని ఏలూరు నగర ప్రజలకు తీసుకురావటమే కాకుండా మరి 2 టౌన్లోకి వస్తే మరి 1 టౌన్లోకి అయితే మనం ఈ 148 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకురాగలిగాము. 2 టౌన్లో అన్నీ కూడా ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి కాబట్టి స్ట్రామ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక గ్రాంటు సుమారు 120-130 కోట్ల రూపాయలు మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిస్ట్ కంపెనీ విజయవాడకి ఇచ్చి మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా 75 నుంచి 100 కోట్ల రూపాయలు మీ ఏలూరు కాన్స్టిట్యున్సీకి వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి గవర్నమెంటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన శాసనసభ్యులు వారికి చెప్పడం జరిగింది. ఆ డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి. సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఇవి కూడా టెండర్లు పిలిచి మరి రేపు వచ్చే వానాకాలం నాటికి 2 టౌన్లో కూడా మొత్తం డ్రైన్ సిస్టమ్ అంతా కూడా తీసుకెళ్లి బయటకు అవుట్లెట్లో కలిపే విధంగా ఏలూరు శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారు. మరి 1 టౌన్కి వచ్చేవాటికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పంచాయతీలకు వచ్చేవాటికి మరి గోదావరి జలాలు, 2 టౌన్కి వచ్చేవాటికి స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ గ్రాంట్లు, మరి ఇన్ని రకాల గ్రాంట్లు అట్లాగే కార్పొరేషన్ పరంగా ఏలూరు నియోజకవర్గాన్ని మన శాసనసభ్యులు వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరూ కూడా చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రజల్లోకి తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా డెవలప్ అవుతున్నది అన్నది మనందరం కూడా గ్రహించి మన ప్రభుత్వానికే మనందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నగరపాలక సంస్థ తరఫున మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.